వైయక్తిక భేదాలు. మనము వైయక్తిక భేదాల గురించి తెలుసుకుందాం. వైయక్తిక భేదాలు అనేవి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. వ్యక్తంతర భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు. అయితే వైయక్తిక భేదాలలో కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, అవి చూద్దాం. మిలియన్ల కొద్ది వ్యక్తులని పోల్చిన వారి మధ్య భేదాలను స్పష్టంగా గమనించవచ్చు. ఏ ఇద్దరి పోలికలు ఒకే రకంగా ఉండవు అన్నవారెవరు? చార్లెస్ డార్విన్. చార్లెస్ వేరు, డార్విన్ వేరు. ఇద్దరు అనగానే ఇట్లా గుర్తుపెట్టుకోండి, చార్లెస్ వేరు, డార్విన్ వేరుగా అంటే అట్లా అనుకోండి. చార్లెస్ డార్విన్ ఒకరే ఇందులో. అయితే చార్లెస్ వేరు, డార్విన్ వేరు. ఏ ఇద్దరు పోలికలు ఒకే రకంగా ఉండవు అని చెప్పింది ఎవరు అని అంటే మనకు చార్లెస్ డార్విన్గా గుర్తుపెట్టుకోండి. పిల్లలు వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అనినవారు జాన్ డ్యూయి. పిల్లలు వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అన్నవారెవరు? జాన్ డ్యూయి. ఒక దేశం నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అన్నవారు జాన్ డ్యూయి. జాన్ డ్యూయి ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. డెమోక్రసీ ఎడ్యుకేషన్ అను గ్రంథమును రాసింది కూడా జాన్ డ్యూయి. డెమోక్రసీ ఎడ్యుకేషన్. మనం ఇంతకుముందుకు ఉద్వేగాల్లో ఒక గ్రంథాన్ని గురించి చెప్పుకున్నాం, హ్యూమన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ రాసింది ఎవరు? హావింగ్ హారెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రాశారు. డెమోక్రసీ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి జాన్ డ్యూయి రాయడం జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని రాసింది హావింగ్ హారెస్ట్. ఈహెచ్ అసోసియేషన్ చేసుకోండి. హ్యూమన్ హ్యావింగ్ అట్లా అసోసియేషన్ చేసుకోండి. జాన్ డ్యూయి డెమోక్రసీ ఎడ్యుకేషన్ అనే గ్రంథంను రాసింది ఎవరు? జాన్ డ్యూయి. వ్యక్తుల మధ్య భౌతిక భేదాలని కాకుండా మానసిక భేదాలని కూడా పరిగణలోకి తీసుకొని బోధించాలి అని చెప్పింది రూసో. ఇతను రష్యా దేశస్థుడు అనమాట. భౌతిక మానసిక రూసో భౌతిక భేదాలని కాకుండా మానసిక భేదాలని కూడా పరిగణలోకి తీసుకొని బోధించాలి అని చెప్పింది రూసో. ఇతను ఎమిలీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. భౌతిక మానసిక అని చెప్పగానే భౌతిక మానసిక అనగానే మనకి రూసో గుర్తు రావాలి. ఇతను ఏ గ్రంథాన్ని రాశాడు? ఎమిలీ గ్రంథాన్ని. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ శక్తులు ఉంటాయి. వాటిని గుర్తించి వాటిని అనుగుణ్యమైన విద్యా బోధన జరగాలి అని చెప్పిన వారెవరు? ప్లేటో అనగానే ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ శక్తులు. ప్లేటో గుర్తుపెట్టుకోండి. ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ శక్తులు అనగానే ప్లేటో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వైయక్తిక భేదాలు. సృష్టిలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, ఒకేలా ప్రవర్తించరు. దీన్ని వివరించే అధ్యయన అంశమే వైయక్తిక భేదాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకి ఒకే తరగతిలో ఉండే 20 మంది విద్యార్థుల ఐక్యూ స్థాయిలో వేరువేరుగా ఉండటం. ఒక తరగతిలో విద్యార్థి క్రీడలో అద్భుతంగా రాణిస్తూ చదువులో రాణించలేకపోవడం అనేది మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వైయక్తిక భేదాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయులకి ఉన్నది. ఎందుకనంటే మనము స్కూల్లో పిల్లల్ని గమనిస్తూ వాళ్ళకి తగిన కృత్యాలను ఏర్పాటు చేస్తూ వాళ్ళకి తగిన బోధన మనము అమలు పరుస్తూ బోధించాలి. కాబట్టి పిల్లల సామర్థ్యాలన్నీ అందరిలో ఒకే స్థాయిలో ఉండవు అని తెలుసుకుంటాడు. కాబట్టి వారి సామర్థ్యాలకు అనుగుణంగా అసైన్మెంట్లు కానీ ప్రాజెక్టులు కానీ ఇట్లాంటి వర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలందరూ ఒకే విధంగా కూడా గ్రాహక శక్తి అనేది ఉండదు కదా, అభ్యసన శక్తిని, ప్రజ్ఞను, సామర్థ్యాన్ని కలిగి ఉండరు. కాబట్టి వాటికి తగిన స్థాయిలో అనుగుణంగా వివిధ రకాల బోధనా వ్యూహాలను కూడా ఉపాధ్యాయులు అమలుపరచవలసి ఉంటుంది. పిల్లలందరూ అభిరుచులు వైఖరులు ఒకే రకంగా ఉండవు. పిల్లలందరి యొక్క అభిరుచులు వైఖరులు ఒకే రకంగా ఉండవు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రతి విద్యార్థి యొక్క అభిరుచి వైఖరులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకుంటూ మార్గదర్శకత్వాన్ని కూడా ఉపాధ్యాయులు అందించాలి. అతి ముఖ్యంగా విద్యార్థుల మధ్య వైయక్తిక భేదాలు దృష్టిలో ఉంచుకొని విద్యార్థి కేంద్రీకృత పద్ధతులని బోధనాభ్యాసన ప్రక్రియలో అమలుపరచాలి.
ఒకే ఉపాధ్యాయుడు తన తరగతిలో పిల్లలందరికీ ఒకే ప్రాజెక్టు వర్క్ ఇవ్వకుండా వారి స్థాయిలకు అనుగుణంగా వివిధ రకాల ప్రాజెక్టు వర్కులు ఇచ్చుట. ఇందులో ఉపాధ్యాయుడు ఏ అంశం పరిగణలోకి తీసుకున్నాడు అంటే వైయక్తిక భేదాలని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వైయక్తిక భేద రకాలు. వైయక్తిక భేదాలు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. వ్యక్తి భేదాలు, దీన్నే అంతర్ వ్యక్తిగత భేదాలు అని కూడా అంటారు. నెక్స్ట్ వ్యక్తి అంతర్గత భేదాలు, అంతర్గత వ్యక్తి భేదాలు. వ్యక్తంతర భేదాలు అంటే వ్యక్తికి మరొక వ్యక్తికి వివిధ లక్షణాల్లో కూడిన ప్రవర్తనలు, సామర్థ్యాలతో, అభిరుచుల్లో, వైఖరుల్లో మొదలగు వాణిలో కనిపించే భేదాలనే మనము వ్యక్తంతర భేదాలుగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని, సామర్థ్యాన్ని మరొక వ్యక్తి యొక్క లక్షణాన్ని, సామర్థ్యాన్ని పోల్చినప్పుడు వ్యక్తంతర భేదం అవుతుంది. ఎగ్జాంపుల్, రాము తన తమ్ముడు సుబ్బు కంటే అధిక ప్రజ్ఞావంతుడు. ఈ వాక్యంలో ఉన్న వైయక్తిక భేదం ఏంటి? వ్యక్తంతర భేదము. అంటే మనము రాము తన తమ్ముడు సుబ్బు కన్నా ప్రజ్ఞావంతుడు కదా, అంటే రాముతో పోల్చడం జరిగింది కాబట్టి వ్యక్తంతర భేదము. కవల సోదరులైన గిరిని హరి క్రీడాకారుడిగా రాణిస్తుంటే గిరి శాస్త్రవేత్తగా రాణించడం జరిగింది. వీరిలో ఉన్న భేదం ఏంటి? వ్యక్తంతర భేదము. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో రాముడు అధిక నైపుణ్యం ఉన్న యుద్ధ వీరుడు. ఉదాహరణకి ఏ వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది? వ్యక్తంతర భేదంని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యక్తి అంతర్గత భేదం. ఒకే వ్యక్తిలో వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తన. ఇక్కడైతే వ్యక్తికి మరొక వ్యక్తికి వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తన సామర్థ్యాలు. నెక్స్ట్ ఈ వ్యక్తంతర్గత భేదాల్లో అయితే ఒకే వ్యక్తిలో వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తన సామర్థ్యాలతో, అభిరుచులతో, వైఖరులతో వివిధ సందర్భాల్లో కనిపించే వైరుధ్యాలే వ్యక్తంతర్గత భేదాలు. ఒకే వ్యక్తిలో వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో, సామర్థ్యాల్లో, అభిరుచుల్లో, వైఖరుల్లో వివిధ సందర్భాల్లో కనిపించే వైరుధ్యాలే వ్యక్తంతర్గత భేదాలు. ఒక వ్యక్తి యొక్క ఏదైనా ఒక లక్షణాన్ని, సామర్థ్యాన్ని అదే వ్యక్తిలోని మరి ఒక లక్షణం, సామర్థ్యంతో పోల్చినట్లయితే అది వ్యక్తంతర్గత భేదం అవుతుంది. రాము గణితంలో 100 మార్కులు తెచ్చుకుంటాడు, కానీ ఆంగ్లంలో ఉత్తీర్ణుడు కూడా కాలేడు. ఇది ఏ రకమైన వైయక్తిక భేదం అంటే మనము రాము గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒకే వ్యక్తి గురించి, ఒకే వ్యక్తిలో ఉన్న వివిధ సామర్థ్యాల గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మనము వ్యక్తంతర్గత భేదంగా చెప్పవచ్చు. అంటే గణితంలో 100 మార్కులు సాధించి ఆంగ్లంలో అసలు ఉత్తీర్ణుడు కూడా కాలేదు. ఈ సబ్జెక్ట్లో ఉన్నత స్థానంలో ఉండి ఈ సబ్జెక్ట్లో మాత్రము అతను మొత్తం లోగా ఉండడం జరిగింది. అందువల్ల ఒకే వ్యక్తిలో ఉన్న భేదాలు కాబట్టి దీన్ని వ్యక్తంతర్గత భేదంగా చెప్పవచ్చు. సచిన్ టెండూల్కర్లో విద్యా సామర్థ్యం కంటే క్రీడా సామర్థ్యం అత్యంత ఎక్కువగా ఉంది. ఈయనలో ఉన్న సామర్థ్యం ఏంటి? వ్యక్తంతర్గత సామర్థ్యము. అయితే వైయక్తిక భేదాలపై శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొదటి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందింది ఎవరు? సాన్ ఫ్రాన్సిస్ గాల్టన్. వైయక్తిక భేదాలపై శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇతను ఏ దేశస్థుడు? ఇంగ్లాండ్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంగ్లాండ్ అట్లా గుర్తుపెట్టుకోండి. గాల్టన్ ఒక ప్రముఖమైన అనువంశికవాది. గాల్టన్ ఎవరంట? ప్రముఖమైన అనువంశికవాది. గాల్టన్ ఒక ప్రముఖ అనువంశికవాది. వీరు మానవ మితి ప్రయోగశాలను స్థాపించి వ్యక్తుల మధ్య ఉండే భేదాలను దృశ్య, శ్రవ్య, విచక్షణ, ప్రతిచర్య, వేగము, బలం, పట్టు, చలన విభేదాలపై ప్రయోగాలు చేశాడు. మానవ మితి అనే ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? గాల్టన్. గాల్టన్ ఎవరు? ప్రముఖ అనువంశికతావాది. ఇతను ఏ దేశస్థుడు? ఇంగ్లాండ్ దేశస్థుడు. వెరీ గుడ్. ఇతను వైయక్తిక భేదాలపై శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరుగా చెప్పుకోవచ్చు? మనము సర్ ఫ్రాన్సిస్ గాల్టన్గా చెప్పవచ్చు. వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన గాల్టన్ వాటి గురించి వివరిస్తూ రచించిన గ్రంథమే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. గ్రంథాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా గ్రంథాలు వచ్చాయి ఇప్పటికే. వైయక్తిక భేదాలు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన గాల్టన్ రాసిన గ్రంథం ఏంటి? అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ డెవలప్మెంట్. వైయక్తిక భేదాలపై విడుదలైన మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథంగా దీన్ని చెప్పవచ్చు. మనము అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని వైయక్తిక భేదాలపై విడుదలైన మొట్టమొదటి గ్రంథంగా చెప్పవచ్చు. గాల్టన్ వ్యక్తి యొక్క వికాసంపై అనువంశికత ప్రభావాన్ని వివరిస్తూ రచించిన మరి ఒక ప్రముఖ గ్రంథమే హెరిడిటరీ జీనియస్. హెరిడిటరీ జీనియస్ అనేది
దేని గురించి తెలియజేస్తుంది? అనువంశికత ప్రభావాన్ని వివరిస్తుంది. ఒక వ్యక్తి యొక్క వికాసం పైన అనువంశికత ప్రభావం ఏ విధంగా ఉంది అని తెలియజేసే గ్రంథం ఏంటి? హెరిడిటరీ జీనియస్. ఎవరు రాశారు హెరిడిటరీ జీనియస్ అనేది? గాల్టన్ రాయడం జరిగింది. గాల్టన్ ఫాదర్ ఆఫ్ వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడు. యూజీనిక్స్ అంతేనా? వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడుగా ఎవరిని చెప్పుకోవచ్చు? మనము గాల్టన్ చెప్పుకోవచ్చు. గాల్టన్ చే ప్రభావితుడైన మెక్కార్టిల్ వైయక్తిక భేదాలపై ప్రయోగాలు చేసి వివిధ వ్యక్తుల మధ్య ఉండే స్మృతి, సంవేదన, ప్రతిచర్య కాలం లాంటి అంశాలను మదింపు చేయడానికి అనేక పరీక్షలు రూపొందించాడు. అయితే మెక్కార్టిల్ రాసిన గ్రంథం ఏంటి? మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? మెక్కార్టిల్. మెక్కార్టిల్ ఎం కదా, ఇది అసోసియేషన్. మెక్కార్టిల్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈయన ఎవరిచే ప్రభావితుడయ్యారు? గాల్టన్ చే ప్రభావితులు కావడం జరిగింది. వైయక్తిక భేదాలపై ప్రయోగాలు చేసి వివిధ వ్యక్తుల మధ్య ఉండే స్మృతి, సంవేదన, ప్రతిచర్య కాలను లాంటి అంశాలను మదింపు చేయడానికి అనేక పరీక్షలను రూపొందించాడు. మనం ఇంతటితో వైయక్తిక భేదాలు అనేది ఫినిష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ప్రజ్ఞ గురించి తెలుసుకుందాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.